లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కాశీకి వెళ్ళినప్పుడు పాలనిచ్చే మంచి ఆవును బ్రాహ్మణునికి దానమిచ్చేవాడు కల్పకాలము పాటు ఇంద్రలోకంలో వసించును. దీన్నే మంత్రవ్రతం అంటారు. ఎవరైతే ముఖవాసమును సంవత్సర కాలం విడిచి సంవత్సరాంతమున బ్రాహ్మణునికి గోవును దానమిచ్చేవాడు వర్ణలోకం పొందును. దీన్నే వర్ణవ్రతం అంటారు. చాంద్రాయణ వ్రతం ఆచరించేవాడు బంగారంతో చేసిన చంద్రుని బ్రాహ్మణునికి దానమిచ్చేవాడు చంద్రలోకమును పొందును. దీన్ని చంద్రవ్రతం అంటారు. ఎవరైతే జ్యేష్ఠమాసంలో పంచాగ్నుల మధ్యలో కూర్చుని తపస్సు చేసి బంగారు గోవుని అష్టమి నాడు కానీ చతుర్దశి నాడు కానీ దానమిచ్చునో అతడు స్వర్గమును పొందును. దీన్నే రుద్రవ్రతం అంటారు. తృతీయ నాడు శివాలయంలో విధిపూర్వకంగా శివుని పూజించి బ్రాహ్మణునికి గోవుని దానం చేస్తే అతడు శివలోకమును పొందును. దీన్నే భవానీ వ్రతం అంటారు. మాఘమాసంలో రాత్రి తడిబట్టలు ధరించి సప్తమి నాడు బ్రాహ్మణునికి గోవును దానం చేస్తే అతడు 1000 కల్పముల కాలం స్వర్గంలో నివసించి భువిపై రాజుగా జన్మించును. దీన్నే పవనవ్రతం అంటారు. 3 రోజుల పాటు ఉపవాసం చేసి పాల్గొన మాసంలో శుభకరమైన భవనాన్ని బ్రాహ్మణునికి దానమిచ్చేవాడు ఆదిత్యలోకం పొందును. దీన్ని ధామవ్రతం అంటారు. ఎవరైతే ఉపవాసం చేసి బ్రాహ్మణ దంపతులను పూజించి నగలను దానమిచ్చునో అతడు మోక్షమును పొందును. దీన్ని మోక్షవ్రతం అంటారు. శుక్ల విదేయ నాడు ఉప్పు నింపిన పాత్రను మరియు గోవును చంద్రుని ప్రీత్యర్థం సమర్పించేవాడు శివలోకం పొందును. అలాగే కంచుపాత్రను వస్త్రమును దక్షిణతో పాటు గోవును వ్రతాంతంలో దానమిచ్చేవాడు శివలోకం పొందును. కల్పాంతంలో రాజరాజగును. దీన్ని సోమవ్రతం అంటారు. ఎవరైతే పాడ్యము నాడు ఏకభుక్తం చేస్తూ వ్రతాంతంలో పండ్లను దానమిచ్చేవాడో వైశ్వానర పదం పొందును. దీన్ని శిఖీవ్రతం అంటారు. కనీసం 2 ఫలముల బంగారంతో గుర్రములను రథమును చేయించి ఉపవాసం చేసి దాన్ని బ్రాహ్మణునికి దానమిచ్చేవాడు 100 కల్పముల కాలం స్వర్గమును పొందును. ఆ తర్వాత రాజరాజై భూమిని పాలించును. దీన్ని అశ్వవ్రతం అంటారు. అలాగే 2 ఏనుగులతో కూడి బంగారు రథం ఎవరైతే బ్రాహ్మణునికి దానం చేయుదురో వారు సత్యలోకంలో 1000 కల్పముల కాలం నివసింతురు. ఆ తర్వాత తిరిగి భూలోకంలో రాజుగా జన్మింతురు. దీన్ని కరివ్రతం అంటారు. దశమి నాడు ఏకభుక్తం చేసి వ్రతానంతరం 10 గోవులను మరియు బంగారు దీపమును దానమిచ్చేవాడు బ్రహ్మాండమునకు అధిపతి అగును. సమస్త పాపాలను నశింపచేయి ఈ వ్రతమును విశ్వవ్రతం అంటారు. దానములన్నింటిలో శ్రేష్టమైనది కన్యాదానం. ఎవరైతే తన పుత్రికను కార్తీక మాసంలో పుష్కరంలో దానమిచ్చునో అతనికి 21 రెట్ల అధిక పుణ్యం పొంది బ్రహ్మలోకమునకు వెళ్ళును. విప్రులకు ముఖ్యంగా పౌర్ణమి నాడు విధి విధానంగా దానమిచ్చే వారికి అక్షయలోకం కలుగును. ప్రళయకాలం వరకు అక్కడే నివసించును. ఈ వ్రతం ఎవరు చెప్పుదురో వినెదరో వారు గంధర్వాధిపతులై మన్వంతర కాలం అందురు. ఈ వ్రతమునే షష్ఠీ వ్రతం అంటారు. ఓ భీష్మ, మానవులకు పుణ్యం కలిగించే వ్రతములను నీకు ఇంతవరకు చెప్పితిని. ఇప్పుడు నీకు వినవలనన్న కోరిక ఉన్నచో బ్రాహ్మణునికి అవశ్యమైన ధర్మములు తెలిపెదను. తన నామము గోత్రము చెప్పి పుష్పాదులు సమర్పించి మొదట సవ్యంగాను తర్వాత అపసవ్యంగాను జంజమును ధరించి 3 సార్లు ప్రదక్షిణ చేయవలను. తండ్రికి చేసినట్లే తల్లికి కూడా దర్భలను చేత ధరించి శ్రాద్ధం చేయవలను. బుద్ధిమంతుడు శ్రాద్ధములందు మొదట దీపం వెలిగించి తర్వాత పుష్పములతో పూజించవలను. ఆ తర్వాత ఆచమనం చేసి ఒక్కొక్కరికి తర్పణం చేయవలను. తర్వాత పుష్పాక్షతలు, ఆ తర్వాత తిలలతో నామగోత్రములను చెప్పి ఉదకమును సమర్పించవలను. తన శక్తి అనుసారం దక్షిణ ఇవ్వవలను. గోవులను, భూమిని, బంగారాన్ని, వస్త్రాలను, శయ్యను ఇంకా తన పితరులకు ఇష్టమైన వస్తువులను బ్రాహ్మణునికి దానం ఇవ్వవలను. లోభం చూపించకుండా పితృదేవతలకు ప్రీతిని కలిగించవలను. స్వధామంత్రములతో విశ్వదేవతలకు ఉదకం సమర్పించి బ్రాహ్మణులను పూజించి వారి ద్వారా ఆశీర్వచనములు పొందవలను. పితరులు నా యందు స్నేహం కలవారగదురుగాక అని కర్త పలకగా బ్రాహ్మణులు అట్లేగునుగాక అని చెప్పవలను. వంశవృద్ధి కలుగునుగాక అని కర్త అనగా బ్రాహ్మణులు అట్లేగునుగాక అని చెప్పవలను. పిదప స్వస్తివచనములు పలికి భక్తితో పిండములను పైకెత్తవలను. బ్రాహ్మణులు వెళ్ళినంత వరకు మిగిలినది అట్లే ఉండవలను. ఆ తర్వాత గృహబలి చేయవలను. భూమి మీద మిగిలి ఉన్న పిండం భృత్యులకు చెందినదని చెప్పుట వల్ల దాన్ని వారికి పెట్టవలను. వ్రతములు లేని వారికి, పుత్రులు లేని వారికి, స్త్రీలకు కూడా ఇది పితృదేవతలచే పూర్వం ఏర్పరచబడినది. ఆ తర్వాత ఆ చోట ముందుగా నిలబడి చెంబు చేతితో పట్టుకుని వాజే వాజే అని మంత్రం జపిస్తూ కుశ
కుశాగ్రంతో బ్రాహ్మణులను పంపించవలెను. ఇంటి వెలుపల ప్రదక్షిణం చేసి భార్యా పిల్లలు బంధువులతో 8 అడుగులు వారితో వారిని సాగనంపవలెను. తర్వాత వెనక్కి వచ్చి మంత్రపూర్వకంగా అగ్నికి ప్రదక్షిణ చేసి వైశ్వదేవమును చేయవలెను. ఆ తర్వాత నిత్యము సమర్పించదాన్ని సమర్పించవలెను. వైశ్వదేవం ముగిసిన పిదప భృత్యులతో, పుత్రులతో, బంధువులతో, అతిథులతో కలిపి పితృదేవతలు ఆరగించి మిగిల్చిన దాన్ని తినవలెను. ఉపవీతుడు కానివాడు కూడా పర్వదినాలలో సాధారణ శ్రాద్ధం చేయవలెను. భార్య దగ్గర లేనివాడు, ప్రయాణంలో ఉన్నవాడు, శూద్రుడు కూడా భక్తితో విధి విధానంగా శ్రాద్ధం తప్పక చేయవలెను. ఇక 3వది అభ్యుదాయకమైన వృద్ధి శ్రాద్ధం. ఇది సమస్త ఐశ్వర్యములను ప్రసాదించును. ఉత్సవమందు, ఆనందమందు, సంస్కారమందు, యజ్ఞములందు, వివాహాది మంగళ కార్యములందు ఈ వృద్ధి శ్రాద్ధం ఆచరించవలెను. మొదట తల్లులను, తర్వాత తండ్రులను, ఆ తర్వాత మాతామహులను, అటు పిదప విశ్వదేవులను ప్రదక్షిణలతో పూజించి పెరుగు, అక్షతలు, పండ్లు, ఉదకము సమర్పించవలెను. తూర్పు ముఖంగా కూర్చుని పూర్వజులకు, పురాతములకు పిండమును సమర్పించవలెను. చక్కగా అయినది అని కర్త పలకగా, అవును చక్కగా అయినది అని విప్రులు చెప్పవలెను. ఆ ఇద్దరు బ్రాహ్మణులకు వస్త్రాదులు సమర్పించవలెను. ఆ తర్వాత ద్విజులచే మంగళవచనములు చెప్పించవలెను. శూద్రుడు కూడా ఇదే విధంగా వృద్ధి శ్రాద్ధం ఆచరించి నమస్కరించి మంత్రపూర్వకంగా దానం ఇవ్వవలెను. శూద్రునికి దానం ఇవ్వడమే ప్రధానమని చెప్పబడినది. అతడికి దానం చేత సర్వకామములు సిద్ధించును. విష్ణోః పాద ప్రసూతాసి వైష్ణవి విష్ణుదేవత త్రాహినస్త్వేన సస్తస్మాదా జన్మ మరణాంతికాత్ కోట్యర్థతీర్థీ కోటీ చ తీర్థానాం వాయురభ్రమిత్ దివి భువ్యంతరిక్షే చ తాని తే సంతి జాహ్నవి నందినీత్యేవ తే నామదేవేషు నలినీట చ దక్షా పృథ్వీ చ సుభగా విశ్వకాయా శివాసిత విద్యాధరే సుప్రసన్నా తథా లోకప్రసాదిని క్షేమా చ జాహ్నవీ చైవ శాంతా శాంతప్రదాయనే మూర్ధ్ని కుర్యాజ్జలం భూయ స్త్రీచతుః సప్తధా. విష్ణుపాదమును పుట్టితివి, అందువలన వైష్ణవివి. విష్ణువు నీ దేవత కావున పుట్టినప్పటి నుంచి మరణం వరకు మమ్మ పాపముల నుండి రక్షించము. 3.5 కోట్ల తీర్థములు భూమిపై ఆకాశమంద అంతరిక్షమున గలవని వాయుదేవుడు చెప్పెను. జాహ్నవి నందిని అని దేవతలను పిలుచుందరు. దేవతలు నిన్ను పిలుస్తారు. గంగానదిలో స్నానం చేయనప్పుడు దక్ష, పృథ్వీ, సుభగ, విశ్వకాయ, సీత, విద్యాధర, సుప్రసన్న, లోకప్రసాదిని, క్షేమ, జాహ్నవి, శాంత, శాంతప్రదాయిని అను పావన నామాలు స్మరించవలను. లోకప్రసాదిని అను నీ పుణ్యనామములు స్నానమందు కీర్తించవలను. అప్పుడు త్రిపదగామిని మనకు దగ్గరగను. 2 చేతులు దగ్గరకు చేర్చి నదీ జలమును చేతితో తీసుకుని ఈ నామాలు 7 సార్లు చెప్పి చేతిలో ఉన్న నీటిని 3, 4, 5 లేదా 7 సార్లు తలపై చల్లుకోవలను. ఆ తర్వాత మన్నును తీసుకుని స్నానం కుర్యాన్ హృదా తద్వదా మంత్రేతు విధానతః అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరే మృత్తికే హరమే పాపం యన్మయా దుష్కృతం కృతం ఉద్ధృతాసి వరాహేన విష్ణునా శతబాహునా నమస్తే సర్వలోకానాం ప్రభవారణి సువ్రతే. ఓ అశ్వకాంతాః రథక్రాంతాః విష్ణుక్రాంతాః వసుంధరాః మృత్తికాః నా పాపం హరింపము, చేసిన చెడు పనిని హరింపము. పూర్వం వరాహ రూపంలో అవతరించిన 1000 చేతుల విష్ణువుచే ఉద్ధరింపబడితివి. ఓ సువ్రతే, యజ్ఞమునకు ఆరని వలె సమస్త లోకముల ఉద్భవానికి కారణం నీవు. నీకు నా నమస్కారములు అని చెప్పి స్నానమాచరించి ఆ తర్వాత ఆచమనం చేయవలను. పిదప శుభ్రమైన వస్త్రములను ధరించి 3 లోకములను తృప్తిపరచుటకు తర్పణములు ఇవ్వవలను. మొదట బ్రహ్మకు, తర్వాత విష్ణువుకు, ఆపై రుద్రునికి, ప్రజాపతులకు తర్పణం ఇయ్యవలను. ఆ తర్వాత దేవ, యక్ష, నాగ, గంధర్వ, అప్సరగణములకు, క్రూర సర్పములకు, సుపర్ణులకు, చెట్లకు, విద్యాధరులకు, జలధరులకు, ఆకాశంలో సంచరించే వారికి, నిరాధారులకు, పాపరతులు, ధర్మాత్ములకు జలమును వదులుచున్నాను అని పలికి తర్పణం చేయవలను. ఉపవీతం ఎడమ భుజంపై కుడి చేతి కిందకు వచ్చినట్లు జంజం ధరించి దేవతలకు నిలీతము హారం వలె జంజం మెడలో ధరించి మానవులకు, ఋషులకు, ఋషిపుత్రులకు భక్తితో తర్పణం ఇవ్వవలను. ఋషులెవరంటే సనకుడు, సనందుడు, సనాతనుడు, కపిలుడు, అసురి, ఓఢ, పంచశిరుడు. నేను సమర్పించిన జలం ఋషులందరూ సదా తృప్తిపడుదురుగాక అని చెప్పవలను. అలాగే బ్రహ్మర్షులైన మరీచుడు, అత్రి, అంగీరసుడు, పులస్సుడు, పులహుడు, క్రతువు, ప్రచేతసుడు, వశిష్ఠుడు, భృగువు మరియు నారదునికి అక్షతులతో కూడిన జలంతో తర్పణ చేయవలను. ఆ తర్వాత జంజంను అపసవ్యంగా ధరించి కుడి మోకాలను నేల కానించి అగ్నిష్ణాపత్తులు
అగ్నిష్పాత్తులు, సౌమ్యులు, హవిష్మంతులు, ఊష్మపులు, సుకాలినులు, బర్హిషదులు, ఆజ్యపులు మొదలగు పితృదేవతలకు భక్తితో నువ్వులు, చందనంతో, జలంతో తర్పణం చేయవలను. ఆ తర్వాత చేతిలో దర్భలు పట్టుకొని తన పితరులను ప్రాచీనావీతిగానే పితామహాది వర్గమును వరుసగా నామగోత్రాదులను చెప్పుకొని మాతామహ వర్గమును ఈ జన్మమునందలి బంధువులు ఇతర జన్మములందు బంధువులైన వారందరూ తృప్తి నందుదురుగాక, నేను ఇచ్చే ఉదకము కాంక్షించు వారందరికీ తృప్తి కలుగునుగాక అని అక్షతలతో భూతలం నందే ఇచ్చు ఈ ఉదకములచే తృప్తి చెందుదురుగాక అని భక్తితో తర్పణం ఇవ్వవలను. పితృతర్పణం అయిన తర్వాత ఆచమనం చేసి ముందు యథావిధిగా పద్మం లిఖించవలెను. ఆ తర్వాత పూలు, అక్షతలు, నువ్వులు, రక్తచందనంతో సూర్యనామంలో చెబుతూ సూర్యునికి అర్ఘ్యం ఇవ్వవలను. ఆపై విశ్వరూప అనునది మొదలు ప్రభాకర వరకు సూర్యనామములు చెప్పి సూర్యభగవానునికి నమస్కరించి 3 సార్లు ప్రదక్షిణ చేసి బ్రాహ్మణుని గోవును, బంగారమును చూసి వారిని ముట్టి ఇంటికి వెళ్ళవలను. తన ఇంటిలో మూర్తిని పూజించవలను. తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారు తిన్న పిదప తాను భోజనం చేయవలను. ఈ విధి చేత ఋషులందరూ సిద్ధిని పొందిరి. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.